హాయ్ మామ్స్, ఎలా ఉన్నారు? మొత్తానికి వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది. ఇదే నేను ఉంటున్న ఐలాండ్ మతివేరి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మీకు ముందే చెప్పాను కదా ఈ ఐలాండ్ చిన్నదని చెప్పి. ఇది ఏమో చిల్డ్రన్ పార్కు. నైట్ టైమ్స్ మ్యాక్సిమం చిల్డ్రన్స్ అంతా ఇక్కడికే వచ్చి ఉంటారు. చిన్న ఐలాండ్ అయినా కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మన ఊర్లో కూడా ఉండవు. ఊరికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. ఈవెన్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆల్సో ఉన్నది. అది అక్కడ బాగుంది కదా ఐలాండ్. ఇంకోటి ఏంటంటే ఈ ఐలాండ్కి పర్టికులర్గా ఇటలీ వాళ్ళు ఎక్కువ వస్తారు, జర్మనీ వాళ్ళు ఎక్కువ వస్తారు, అండ్ యూరోప్ కంట్రీలో స్లోవేకియా అండ్ పోలాండ్ ఈ పీపుల్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఇంకపోతే ఇది బట్టల షాపు. ఇక్కడనే బట్టలు తీసుకున్నాను. మొన్న తీసుకున్నాను బట్టలు ఇక్కడనే. ఇంకపోతే ఇక్కడ కాస్ట్ అదిరిపోతుంది. ఒక టీ షర్ట్కి 250 ఎంవీఆర్ తీసుకున్నారు. 250 ఎంవీఆర్ అంటే ఇండియన్ కరెన్సీలో 1250 రూపీస్, 1250 రూపాయలు. చాలా కాస్ట్ ఎక్కువ. ఏమన్నా ఫుడ్ తీసుకోవాలన్నా ఏం తీసుకోబుద్ధి కావట్లేదు మనకు వచ్చే శాలరీకి. సేవింగ్స్ అయితే చేస్తున్నానులేండి, కానీ అంత ఎక్కువగా ఏం కొనుక్కోవట్లేదు. ఇంకపోతే ఇదే విలేజ్. మొన్న పిక్ అప్లోడ్ చేసింది కూడా ఇదే లొకేషన్లో. నేను అదే తమ్లైన్లో పెట్టాను కదా ఫోటో, ఇక్కడ తీశాను. ఇంకపోతే ఇంకా నేను నర్సన్ కా నుంచి ఆ లాంగ్ చూపిస్తున్నాను కదా, అక్కడే బీచ్ ఉంటుంది. అటు ఇటు ఇంకంతా బీచే ఉంటుంది. చుట్టువైపు రెండు వేస్ ఉంటాయి. అవతల ఒక రోడ్డు, ఇతల ఒక రోడ్డు. ఇదేమో మెయిన్ రోడ్డు, అదేమో మసీదు. అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా లాంగ్లో, అదే ఇంకా బీచ్. అంతే, ఇంకా చిన్న ఐలాండ్ ఇది. ఇంకపోతే ఈరోజు అయితే మెడికల్కి వెళ్తున్నాను, అందుకే కొంచెం స్పీడ్గా వీడియో తీశాను, లేకపోతే స్లోగానే పెట్టాను. ఇంకా ఈ నుంచి జర్నీ చేసి వేరే ఐలాండ్కి అయితే వెళ్ళాలా. నాకైతే ఇక్కడ లొకేషన్ అంతా చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గోవాలో ఉన్నట్టే ఉన్నది నాకైతే. ఇంకపోతే కామెంట్స్లో అడిగింది నన్ను, ఎన్ని సంవత్సరాలు అయిపోయి మాల్దీవ్స్కి అని అడుగుతున్నారు. నేను వచ్చి 3 months, ఇదైతే 3rd month. ఇప్పుడే మెడికల్కి అయితే వెళ్తున్నాను నేను. నాకు ఇంటికాడ కూడా మెడికల్ అయ్యింది, కానీ మళ్ళీ ఇక్కడ కూడా చేపిస్తున్నారు. ఈ బోట్ వచ్చి పెట్రోల్ బోటు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పట్టుకుంటారు. పెట్రోల్ బంక్స్ ఉండవు ఇక్కడ, షిప్పుల్లోనే పెట్రోల్ వచ్చి పెడతా ఉంటారు. ఇదైతే నాకు కామెడీగా ఉన్నది. అంతేలేండి, అంటే ఇక్కడ ల్యాండ్ ఎక్కువ ఉండదు కదా, ఇంకా షిప్పుల్లో వచ్చి తీసుకొని వచ్చేది బెస్ట్. ఇంకపోతే షార్క్ మళ్ళీ పోయినప్పుడల్లా మళ్ళీ కనిపించింది, అందుకే ఒక వీడియో తీసి పెట్టేశాను. అది చూడండి. ఫీడింగ్ షాప్స్. మనుషులు ఏమన్నావు అంటున్నారు, కానీ ఇప్పుడు దూకితే మాత్రం చచ్చిపోతాము. కాబట్టి దూరంగా ఉండేదే మంచిది. ఇంకపోతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఏ కంటెంట్ తీయాలో కొంచెం కామెంట్ చేస్తే కొంచెం ప్రిపేర్ అయ్యి చేస్తాను. కామెంట్ పెట్టండి, తప్పలేదు. ఓకే, ఇంకపోతే మెడికల్కి అయితే వెళ్తున్నాను. ఆ మెడికల్ పోయిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎలా ఉందో చూసి చెప్పండి, కొంచెం సపోర్ట్ చేయండి.